అబ్బా! మెడ నొప్పి, భుజం నొప్పి, స్పాండిలోసిస్, ఫ్రోజన్ షోల్డర్ ఇలా మెడ భాగంలో అనేక రకమైనటువంటి నొప్పులతో బాధపడుతున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, చిటిక వేసినంత ఈజీగా ఈ నొప్పులన్నిటికి కూడా చెక్ పెట్టేద్దామా? అయితే ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇలాంటి మంచి మంచి టిప్స్, ఎక్సర్సైజెస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చక్కగా సుఖాసన స్థితిలో కూర్చొని మ్యాట్ మీద నిదానంగా 2 చేతుల్ని పైకి తీసుకెళ్ళండి. ఇప్పుడు నిదానంగా కుడి చేతితో ఎడమ చేయి యొక్క రిస్ట్ భాగాన్ని పట్టుకొని ఆ దారికి ఈ దారికి ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా పుల్ చేస్తూ ఉండండి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే మీ మెడ దగ్గర ఉన్నటువంటి నొప్పి చాలా చక్కగా రిలీఫ్ ఇస్తూ ఉంటుంది. సహజంగా ఎక్కువ ఇది కంప్యూటర్ వర్క్ చేసే వాళ్ళకి మెడ నొప్పి బాగా వస్తుంది. అలానే ఈ మధ్య కాలంలో అందరూ రీల్స్, వీడియోస్ చూడటం అనేది సోషల్ మీడియాలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు కదా. దీనివల్ల మెడని వంచి స్క్రీన్స్ చూస్తూ ఉంటారు. దీనివల్ల కూడా మెడ నొప్పి వస్తుంది. అలానే ఎక్కువ అలసిపోయినప్పుడు, ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు కూడా ఈ మెడ నొప్పి అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఇలాంటి నొప్పులన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. అలానే పెద్దవారిలో 50 నుంచి 60 సంవత్సరాలు, 40 దాటిన వారిలో కూడా ఈ ఎముకల క్షీణత అనేది, అరుగుదల వల్ల కూడా మెడ నొప్పి అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఇవి ఎప్పుడైనా కానీ స్టైల్ని చేంజ్ చేసుకున్నట్లయితే మంచి చేంజెస్ కనిపిస్తాయి. దాంతోపాటు ఇలాగ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసుకున్నట్లయితే మీరు డైలీ ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే ఏ విధంగా అయితే పెయిన్ తగ్గుతుందో, అలానే ఈ సింపుల్ ఎక్సర్సైజెస్ చేసుకోవడం వల్ల కూడా పెయిన్ అనేది బాగా రిలీఫ్ ఇస్తూ ఉంటుందన్నమాట. మళ్ళీ పోస్చర్ కూడా కరెక్షన్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా వెన్నుముక అనేది నిటారుగా ఉంచుకొని కూర్చోవాలి. నిటారుగా ఉండి కూడా మనం ఏ వర్క్లైనా కానీ వెన్నుముకని అడ్జస్ట్ చేసుకుంటూ హెడ్ని స్ట్రైట్గా ఉంచుకొని చేస్తూ ఉన్నట్లయితే 50% ఆఫ్ ద ప్రాబ్లం అనేది తక్కువైపోతూ ఉంటుంది. ఇలా రెగ్యులర్గా చిన్న చిన్న నెక్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ చేస్తూ ఉన్నట్లయితే కూడా మీకు మంచి రిలీఫ్ ఇస్తూ ఉంటుందన్నమాట. ప్రెషర్ లేకుండా ప్రశాంతంగా చేయాలి. అలానే లైఫ్ను కూడా ప్రశాంతంగా చేసుకోవాలి. స్ట్రెస్ని తగ్గించుకోవడానికి నిత్యం యోగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా లైఫ్ని పాజిటివ్ వైబ్స్తో, పాజిటివ్ థింకింగ్లో ఉన్నట్లయితే ఆ స్ట్రెస్ అనేది మీకు తగ్గుతూ ఉంటుందన్నమాట. చక్కగా టైంకి భోజనం చేస్తూ ప్రశాంతమైనటువంటి నిద్రని ఆస్వాదిస్తూ చక్కగా లైఫ్ స్టైల్ని డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. బాగా నొప్పిగా ఉన్న వాళ్ళు నిద్రపోయే సమయంలో చక్కగా ఒక టర్కీ టవల్ని రోల్లా చేసేసి మెడ కింద పెట్టుకున్నట్లయితే మీకు మంచి రిలీఫ్ కూడా ఇస్తుంది. బయట సర్జికల్ స్టోర్స్లో కాలర్స్, నెక్ బెల్ట్లు కానీ, స్పాండిలోసిస్ పిల్లోస్ దొరుకుతాయి. అవి అవైలబిలిటీ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. లేని వాళ్ళు చక్కగా టర్కీ టవల్ని రోల్ చేసి ఆ హెడ్ కింద, మెడ కింద పిల్లో లాగా పెట్టుకున్నా కానీ మంచి కుషనింగ్ ఎఫెక్ట్ ఉండి మీకు నొప్పి అనేది తగ్గుతుంది. మంచి మంచి